ఇదేనండి జర్మనీలో ప్లే స్కూల్. లోపల చదువు చెప్పడం కంటే బయట ఆడుకోండిరా అని చెప్పి వదిలేస్తారు. అసలు వీళ్ళకి అకాడమిక్ ప్రెషర్ అంటే ఏంటో తెలుసో తెలీదో ఇదైతే మనకి బాగా తెలుస్తుంది. ఈ వీడియోస్ అన్ని నేను నా రూమ్ నుంచి తీసాను, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి తీసే ధైర్యం లేదు. ఇప్పుడు పిల్లల్ని నేను వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా వీడియోస్ తీస్తే ఎక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ అంటారేమోనని భయం. జర్మన్ పేరెంటింగ్ వరల్డ్ లోనే ది బెస్ట్ పేరెంటింగ్ అంట. నిజమేనండి బాబు, జర్మన్స్ వాళ్ళ పిల్లల్ని ఎంత ఓపికగా పెంచుతారో. వాళ్ళు విసుగొచ్చి ఒకసారి పిల్లల్ని అరిచారా అంతే, ఇంకా గవర్నమెంట్ పిల్లల్ని తీసేసుకుంటుంది. వాళ్ళకి 18 years వచ్చేంత వరకు ఇవ్వదు. ఇక్కడైతే పిల్లల్ని చాలా ఇండిపెండెంట్ గా పెంచుతారు. అదే నేనైతే ఇప్పటికీ ఏదైనా ప్రాబ్లం వస్తే మా మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ అని ఏడుస్తాను. అసలు వీళ్ళు వెదర్ తో సంబంధం లేకుండా మొన్న మంచు పడేటప్పుడు కూడా ఆడుకుంటూనే ఉన్నారు. వీళ్ళ గవర్నమెంట్ అయితే స్పెషల్ గా ప్లే గ్రౌండ్స్ ని అరేంజ్ చేస్తుంది. వీధిలో మనం నడుచుకుంటే వెళ్ళామా, సందుకు ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది పిల్లల కోసం. మాకు వెదర్ చేంజ్ అయ్యి జలుబు చేసి వాయిస్ అంతా పోయింది. ఈ వాయిస్ ని కూడా ఓపిక్ గా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.